మా కొత్త ఇంట్లో ఫస్ట్ వినాయక చవితి ఇలా జరిగింది. ఇగో ఇవేమో ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు. ఇదేమో షర్ట్ లాగా ఇదేమో పంచాదేశ్. బట్ మనకైతే మెయిన్ ఈ పాలవెల్లి అయితే రెడీ అయింది, అది హ్యాపీ. మొన్న హోమ్ డిపోలో అన్ని చేద్దాం, హోమ్ డిపోలో వెళ్ళి చెక్కలు తీసుకొని, కానీ అదంతా ప్లాన్ పక్కన పెట్టేసి మళ్ళీ ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఇది తెచ్చుకొని వచ్చాం. పాలవెల్లి వాళ్ళు నీట్గా అమ్ముతున్నారు, డెకరేషన్ కూడా చేసి పెట్టి. ఇదేంటమ్మా, ఇది వినాయకుడిని తినే పెడతావా ఈ టేబుల్ మీద? అందుకే తెచ్చావా? ఓకే, ఈ పాలవెల్లి కడతాం. ఈ పాలవెల్లి కట్టి దీనికి ఫ్రూట్స్ ఇప్పుడు పెట్టాలి. ఇవాళ శ్రావణి వాళ్ళు పట్టుకొచ్చి తెచ్చావా ఫ్రూట్స్ ఇవాళ? ఇంకో ఇటుపక్క ఇక్కడ దేవుడిని, ఇటుపక్క ఈస్ట్ మాకు, సో ఇక్కడ ఆల్రెడీ రెగ్యులర్గా దేవుని పెట్టుకునేది ఉంది కదా, సో ఈ పక్కన పెట్టుకుందాం అని చూస్తున్నాం. సో ఈ పాలవెల్లికి ఆల్రెడీ వీళ్ళు తాళ్ళు ఇచ్చారు, ఆ తాళ్ళతో ఇప్పుడు ఇక్కడ గోడ దగ్గర కట్టుతున్నాం దీన్ని. దానికి తాళ్ళు అయితే ఇచ్చారు, కానీ అది కట్టడానికి ఆ సులువు అంటారు కదా, అది చిన్న లాజిక్ ఒకటి తెలియలేదు మాకు ఎలా కట్టాలో. కొంతసేపు మెజర్మెంట్లు చూసుకొని అవి చేసి కష్టపడి ఫైనల్గా ఇంకా పెట్టామనుకున్నప్పుడు మళ్ళీ పడిపోయింది అది. ఇంకా తర్వాత ఒక 3 పుష్ పిన్స్ మొత్తం మీద వాడి పెట్టాను, ట్రయాంగిల్ షేప్లో పెట్టి నేను మా మామగారు కష్టపడి పెట్టేసుకున్నాం. అంత రెడీ అయిన తర్వాత ఇంకా దానికి బొట్లు పెట్టి డెకరేషన్స్ అయిపోయిన తర్వాత నేను విరాజు కలిపి ముందుగా తెచ్చుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నీట్గా పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాం. ఫైనల్గా అంత రెడీ అయినప్పటికి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది, అమ్మాయి రెడీ అయిపోయింది కదా అని. ఇప్పుడే మా అమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాము, దానికి స్కూల్ ఉంది ఇవాళ వినాయక చవితి రోజు. అఫ్కోర్స్ ఇక్కడ వినాయక చవితి సెలవు ఇవ్వరు కాబట్టి స్కూల్లో ఆబ్వియస్గా ఉంటుంది. దాన్ని ఇప్పుడే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను. మా వాడు ఇంకా ప్రీ స్కూలే కాబట్టి వాడిని స్కూల్ ఎగ్గొట్టించాం కదా నాన్న. సో ఇప్పుడు ఇంకా పూజ మొదలు పెట్టాలి, కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మా వాడు రెడీ అయిపోయాడు, చూడండి ఎంత బుజ్జిగా రెడీ అయ్యాడు వాడు. ఏడి బుజ్జి, అబ్బు భలే ఉందిరా నీ పంచ. ఇదేమో షర్ట్ లాగా ఇదేమో పంచ, అది షర్ట్ పంచ వేసుకున్నావా? సూపర్. ఇంకా ఇక్కడేమో వంట ఏర్పాట్లు నడుస్తుంది, అది ప్రసాదం. ఇగో కొబ్బరి, బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు ఇలా వస్తాయి. ఇగో ఇవేమో ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు, ముక్కల పులుసు, వంకాయ కూర, గుత్తి వంకాయ కూర, ముద్దపప్పు. ఇది ఇవాళ వినాయక చవితి స్పెషల్ మెన్యూ. కానీ మెయిన్ ఇవే వినాయక చవితి అంటే, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు. దీన్ని చిన్నప్పుడు ఏంటంటే బాగా అంటే చప్పగా ఉంటాయి కదా, పెద్ద టేస్ట్, ఉప్పు ఒకటే ఉంటుంది అందులోని. దానికోసం అని చెప్పి ఇంకా ఆవకాయల్లో లేదా పచ్చళ్ళలో ముంచుకొని తినేవాళ్ళం. జిల్లేడుకాయలు అయితే లస్కోరా ఉంటుందని పైకి తీసేసి లస్కోరా తినేస్తారు పిల్లలు. ఆ పైది ఏంటంటే మామూలుగా అంటే పిండి కదా, అది అంత టేస్టే ఉండదు, దానికి ఉప్పు ఒకటే ఉంటుంది. అందుకని లోపల మనకి కొబ్బరి బెల్లం కలిపి ఉంటుంది కదా ముద్ద, అది తినేసేవాళ్ళం. వినాయక చవితికి వినాయకుడు ఎక్కడున్నాడు? ఎక్కడ? అవునరా నాన్న, కరెక్ట్. ఇది మనకి రాస్లో దొరికింది కదా, ఒకప్పుడు రాస్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది, అది అక్కడ కొనుక్కున్నాం. సో ఇది వినాయకుడిని తీసుకొచ్చాం, మట్టి వినాయకుడు, క్లే అనమాట. ఇక్కడ మహాగణపతి టెంపుల్ ఆఫ్ ఆరిజోనా అని ఉంటుంది ఫినిక్స్లో. ఆ టెంపుల్ వాళ్ళు ప్రతి సంవత్సరం వర్క్షాప్ లాగా చేస్తారు. అంటే వాళ్ళు మన ఇండియన్స్ ఎక్కువ ఉన్న కమ్యూనిటీస్ దగ్గరికి వెళ్ళి లేదా కొన్ని కామన్ స్పాట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు చేస్తారు. ఏం చేస్తారంటే వాళ్ళు క్లే పట్టుకొస్తారు పెద్దగా, క్లే తీసుకొచ్చి అలాగే మౌల్డ్స్ ఉంటాయి, ఆ మౌల్డ్స్ కూడా తీసుకొస్తారు. మనం ఏంటంటే అక్కడ కూర్చొని మనమైనా చేసుకోవచ్చు, క్లేని తీసుకొని ఆ మౌల్డ్లో పెట్టి గట్టిగా ఫిల్ చేసి గ్యాప్స్ లేకుండా మనం చేసుకోవచ్చు. లేదా అంటే వాళ్ళే చేస్తారు మనకు కావాలంటే, మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఈసారి ఏంటంటే మేము ఊరు వెళ్ళిపోయాం ఆ టైంకి, వాళ్ళు ఆ వర్క్షాప్ చేసిన టైంలో. సో మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు వెళ్ళి మాకు కూడా ఒకటి తీసుకొచ్చారు. సో ఇది పాలవెల్లి సెటప్ నిన్న చేసాం కదా, మొదలు పెట్టాం కదా నిన్న. అది ఫైనల్గా అది చాలా టైం పట్టింది చేయడానికి. అంటే ఇక చూసారా ఎన్ని కన్నాలు పడ్డాయో గోడకి. ఆ పుష్పిన్లు పెట్టి తీసి ఇక్కడ సెట్ అవ్వలేదు, అక్కడ సెట్ అవ్వలేదని ఫైనల్గా మొత్తం మీద అయితే ఇలాగా వర్కౌట్ అయింది మాకు. ఏంటి నాన్న? కన్నం పడిపోయింది గోడకి. బట్ మనకైతే మెయిన్ ఈ పాలవెల్లి అయితే రెడీ అయింది, అది హ్యాపీ. ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా కట్టాము. ఈ కార్న్ మాకు తెలియలేదు, దొరకలేదని చెప్తే కనుక శ్రావణి తెచ్చిందనమాట. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను,
అప్పుడు వాళ్ళు తీసుకొచ్చే కానీ కార్న్ ఎక్కడ దొరకలేదు అన్నారు, మొక్కజొన్న పొత్తులు. ఇంకా అప్పటికప్పుడు సాయంత్రం బయటకు వెళ్తే స్ప్రౌట్స్ అన్న స్టోర్ ఉంటుంది ఇక్కడ, ఆ స్ప్రౌట్స్ దొరికింది మాకు. సో అక్కడ తీసుకొచ్చాం. ఇంకా అరటిపండు ఒకటి కట్టాలనుకున్నాను, ఒకటి కట్టడం లేదు, కడతాం అది కూడా. దీనికి కొంచెం క్లాత్ అది వేసి డెకరేట్ చేసి వినాయకుడిని పెట్టి పూజ స్టార్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను కదా, కొంచెం రెడీ అయ్యి అప్పుడు పూజ మొదలు పెట్టుకుంటాం. ఇవి మామిడాకులు నిన్న ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాము. మనకు అక్కడ ఉన్నంత ఫ్రెష్గా అయితే ఉండవు ఆబ్వియస్గా, కానీ దొరికాయి కాబట్టి అదే హ్యాపీ. వీటితో ఏంటంటే బయట తోరణం కట్టుకుందాం. ఈ ట్రైన్ దారం ఒకటి తెచ్చుకున్నాం, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది. ఇక్కడ మరి దొరుకుతుంది లేదు నాకు తెలియదు, కానీ మేమైతే ఇండియా నుంచి తెచ్చుకున్నాం. ఒకవేళ ఇక్కడెక్కడ దొరికితే కనుక స్టోర్లో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఈ కార్డ్ని వెనక్కి వంచి దీంట్లో ఇలాగ గుచ్చి, అంటే చాలామంది కొమ్మలు పెడతారు, కొంతమంది వేరేలాగా కట్టుకుంటారు, వీటి పైన ఈ కార్డ్లకు కూడా కట్టేసి కడతారు. బట్ నాకేంటంటే ఇలాగ అలవాటు అనమాట. ఇవి ఇలాగా ఈ ఎండ్స్ ఉన్నాయి కదా, వీటిని వెనక్కి మడిచి ఫోల్డ్ చేసి జాగ్రత్తగా ఈ ఆకుకే గుచ్చి ఉంటే కనుక ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనం దారం పెట్టేసి దీన్ని మొత్తం తోరణంగా కట్టేసుకోవాలి. ఇంటి గుమ్మం దగ్గర కదా, కొంచెం పెద్ద సైజు ఆకులు అయితే బాగుంటాయి తోరణంకి. ఇవి చాలు, ఇవేమో పూజకి దాచుకున్నాం. థ్యాంక్ యూ. ఇది అయిపోయాక అప్పుడు నేను కూడా బట్టలు మార్చుకొని వచ్చి ఇంకా పూజ చేసేసుకోవడం. సో ఇవన్నీ కూడా చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది పనులు చేయడం. ఇంకా పండగ అంటే ఆబ్వియస్గా అందరూ కలిసి వస్తాం కాబట్టి ప్రతి పండగకి ఎవరో ఒకరు ఉండేవారు, కజిన్స్ అనమాట, చాలామంది. అందరితో కూడా బాగుండేది పండగ. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి మెయిన్ మిస్ అయ్యే వాటిలో పండగలు కూడా ఒకటి. ఎందుకంటే మనకి ఇక్కడ హాలిడేస్ అలైనా బాబు, ఎప్పుడైనా వీకెండ్స్ వస్తే చేసుకోవాలి, లేకపోతే ఇలాగ తొందరగా పూజ చేసేసుకొని మళ్ళీ వర్క్ చేసుకోవాలి. సో ఇలాగా కొన్ని ఉంటాయి లిమిటేషన్స్. కాకపోతే ఉన్న దాంట్లో ఎంత బాగా చేసుకున్నాం అనే దాని మీద ఇంకా అలా హ్యాపీగా ఉండడమే. కానీ పిల్లలు ఏంటంటే వాళ్ళకి స్కూల్స్ ఉండవు కదా, మా వాడు చిన్నపిల్లడు కాబట్టి మానిపించేసాము. ఇంకా మా అమ్మాయి కొంచెం పెద్ద గ్రేడ్ కదా, 8th గ్రేడ్కి వెళ్తుంది, దానికి స్కూల్ మానడం ఇష్టం ఉండదు. సో అది లేదు, సాయంత్రం వచ్చేది పూజ చేసుకుంటుంది, అంటే దండం పెట్టుకుంటుంది. ఇండియాలో జరిగినంత హడావిడి అయితే ఉండదు. అప్పటికీ ఇక్కడ మన టెంపుల్స్లోని కొన్ని ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్లోని వాళ్ళు బాగా చేస్తారు. అంటే పండగ ఎప్పుడు వచ్చినా సరే ఆ ఫాలోయింగ్ వీకెండ్ కానీ ఆ నెక్స్ట్ వీకెండ్ కానీ ఇక్కడ ప్రతి అసోసియేషన్, తెలుగు అసోసియేషన్, ఇండియా అసోసియేషన్, ఇలాగా ఏదో ఒక ఈవెంట్స్ పెడుతుంటారు. సో మన వాళ్ళందరూ ఒకరిగా కలవడానికి. అండ్ టెంపుల్స్లో కూడా ఇప్పుడు మా ఫినిక్స్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి టెంపుల్స్. సో ప్రతి దాంట్లో కూడా ఏవో ఒక సెలబ్రేషన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళొచ్చు మనం. సో ఇలాగ దండలు కట్టుకున్నాం కదా మనం, మామిడి తోరణాలు. వాటిని గుమ్మంకి, వీధి గుమ్మంకి ఒకటి, తర్వాత మన పాలవెల్లికి కూడా ఒకటి చిన్నది మళ్ళీ తయారు చేసుకున్నాం. సో ముందుగా ఇక్కడ గుమ్మంలో పెట్టేసుకొని ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టడానికి వచ్చాం. ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా కొంచెం డెకరేషన్ ఉంది, అది ముందుది అలాగ ఉంచేసాం అనమాట. ఇంకా సో దాని మీద ఈ కొత్తగా వచ్చిన మామిడి తోరణం కూడా కట్టేసుకుంటున్నాం. సో ఇది అయిపోతే మనకి మెయిన్ గుమ్మం దగ్గర పని అయిపోయినట్టే. ఇంకా లోపలికి వెళ్ళిపోయి పూజ మొదలు పెట్టేసుకోవచ్చు. ఇగో అలాగే ఇక్కడ కూడా కట్టేసుకున్నాం మామిడి తోరణం. పాలవెల్లికి కూడా కింద వినాయకుడిని పెడతాం కదా, ఇప్పుడు ఇంకా వినాయకుడిని పెట్టేసుకోవడమే. దానికి ఏమైనా వెనక బరువు పెట్టి పెడదాం. ఇంకో వినాయక చవితి రోజు మనం ఇలా పిల్లలకి బుక్స్ పెడతాం కదా, అందుకని పిల్లలు బుక్స్ కొని తెచ్చుకున్నాం. వీడు ఒక 2, స్నిగ్ధ ఒక 2 బుక్స్ ఇచ్చారు. బాగా నేను వస్తున్నా నాకు. ఇగో పసుపు వినాయకుని ఇలా చేసుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం మనం. ఇది మన ఏర్పాటు. పాలవెల్లి, దానికి కొన్ని ఫ్రూట్స్ తెచ్చి కట్టుకున్నాం. కింద వినాయకుడు, మెయిన్ మట్టి వినాయకుడు మధ్యలో పెట్టుకున్నాం. ఇంక ఇంట్లో ఉన్న వేరేవన్నీ అటు ఇటు పెట్టాం. పసుపు వినాయకుడిని ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడం. ఓ మహాగణాధిపతి నమః, ఓం మాన్యాయ నమః, మహాకాలాయ నమః, మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి.
సో ఇది మహానైవేద్యం, పులిహోర, ఉండ్రాళ్ళు, జిల్లెడికాయలు, ముద్దపప్పు, గుత్తి వంకాయ కూర, ఇంకా వండుకున్న పులుసు, నెయ్యి కూడా దాని మీదే కొంచెం పెట్టి మొత్తం మీద మహానైవేద్యం పెట్టేశాం. ఇగో సిద్ధు స్కూల్ నుంచి వచ్చింది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఇగో మళ్ళీ దీపం పెట్టి దేవుడి దగ్గర, స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ సాయంత్రం దేవుడి దగ్గర ఇగో దీపం పెట్టుకున్నాం. సిద్ధు పొద్దున్న పూజ చేసుకోలేదు కాబట్టి కొంచెం దానికి కూడా పత్రి ఉంచాం ఇక్కడ. ఇప్పుడు దండం పెట్టుకొని దాంతో పూజ చేసుకుంటుంది. పట్టుకో, ట్రే పట్టుకో నాన్న, పట్టుకొని అటుపక్కకు వెళ్ళు. అటుపక్క నుంచి వచ్చి చక్కగా దేవుని మీద కూర్చో, కింద కూర్చొని దేవునికి అది పెడుతుండు. ఇప్పుడు చక్కగా ఆ పత్రితో దేవునికి పూజ చేసి దండం పెట్టుకో. పొద్దున కథ చెప్పుకున్నాం కదా, ఆ తర్వాత అక్షంతల్లో కొన్ని మిగిలితే అది ఇంట్లో కలిపేసాం. ఇప్పుడు అవి కొన్ని స్నిగ్ధ మీద వేస్తున్నారు వాళ్ళ అమ్మమ్మ. అది అయిందా? సో అలాగా ఈ సంవత్సరం మా వినాయక చవితి, మా కొత్త ఇంట్లో ఫస్ట్ వినాయక చవితి ఇలా జరిగింది. అయితే స్నిగ్ధ స్కూల్కి వెళ్ళడం వల్ల సాయంత్రం వచ్చి అది కొంచెం దండం పెట్టుకుంది అది కూడా. బట్ మొత్తం మీద అయితే కనుక పొద్దున్న నుంచి బాగా జరిగింది పూజ అది కూడా. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో నెక్స్ట్ టైం కలుద్దాం. అంతవరకు బాయ్. దా విరాజ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.